రాంబాబు వస్తే నాకు ఒంట్లో బాగుండలేదని చెప్పు. అట్టగనమ్మా. అమ్మా అమ్మా రామయ్య, అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు, నిద్రపోతున్నారు. నిద్ర? ఏ వేళప్పుడు నిద్రేట? ఒంటో బాగాలేదన్నారు బాబు. ఒంట్లో పాలి బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు. నన్ను కూడానా? అవును బాబు. అమ్మా రామయ్య చెప్పింది నిజమేనా అమ్మా? నన్ను కూడా లోపల రానే వద్దన్నారట. అవును బాబు. ఏమ్మా, నేనేం తప్పు చేశా నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు? బాబు, నీకు నా మీద చాలా అభిమానం కదూ? అవునమ్మా, అది వేరే మాటల్లో చెప్పాలా? అందుకే ఇంటికి రావద్దంటున్నాను. అర్హత లేని మమకారాలు మనసుల్ని క్షోభ పెడతాయి. నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు, నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది. కానీ ఒకరికొకరం దగ్గర కాలేం. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కలిసి రాని మమకారాలు? అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా? ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను. నన్ను ఇలాగే బతకని బాబు. నన్ను చూస్తే ఆ మనసు బాధ కలుగుతుందట, అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట. ఇది చేసుకోవారు, నేను అలవాటు చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇవి లేకుండా నేను బ్రతకలేదా? ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా? దర్జాగా బ్రతుకుతాను. నేను అలవాటు చేసుకుంటాను. ఆవిడ చూడకుండా బ్రతకటాన్ని నేను అలవాటు చేసుకుంటాను. ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదే డాడీ, ఆ సంధ్యాదేవి గారు లేరు, నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని రోజు వచ్చి తనకు కనిపించమని తనకు తనే కోరిందా? అవును. అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది. ఆవిడ ప్రేమ కోసం నేను పడి చచ్చిపోతున్నానా? ఆవిడని చూడకపోతే నేను బ్రతకలేనా? డాడీ, ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం. నీ గురించి ఎవరికేం పట్టిందో అదే తేల్చేస్తాను డాడీ. వస్తాను డాడీ. సురమా, ఓ సురమా, దగ్గరా రాకపోతే జుట్టుపట్టు వీడ్చుకొస్తాం. ఏమో సోరమ్మా, ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లో కూర్చున్నావా? మర్యాదగా రా బయటికి. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందమ్మా, మీరన్నా చెప్పండి. అసలు ఎవరయ్యా? ఆ సూరమ్మ అల్లుడురా. సరేలేవయ్యా, అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోచుకొచ్చి ఇంట్లో పోస్తుంది. నువ్వు పూల రంగలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో. చీచి, నీది ఓ బతికేనా? మాటలు తిన్నగా రాని, అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పరా, చెప్పు. ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు వసూలు చేసింది. ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను. చివరికి చీటీ లేదు, కట్టిన డబ్బు లేదు. నా నగ తాకట్టు పెట్టుకొని 400 ఇచ్చింది. 400 తిరిగి ఇచ్చేసాను, కానీ నా నగ మాత్రం నాకు ఇవ్వలేదు. అత్తయ్య, అత్తయ్య ఎక్కడ? మెల్లగా మాట్లాడండి. అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నీకా మీ అమ్మకా? మెల్లగా మాట్లాడండి, అమ్మకి తల బద్దలవుతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించండి. ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇది కూడా తెలియచావదు. అమ్మా, అయ్యా, మరో 4 రోజుల తర్వాత కనపడండి. ఏంటి 4 రోజులా? బాబు, ఈసారి నేను హామీ ఉంటాను, మీరు వెళ్ళరండి. సరే, ఈ నాటకం కూడా చూద్దాం. 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం. సరే లేవయ్యా, మీరు వెళ్ళరండి. సరే పదండమ్మా. పదండి. పదండి. 4 రోజులు పోయిన తర్వాత ఇస్తాం కదా. ఇయ్యకపోతే అప్పుడే చూద్దాం. ఏమనుకుంటున్నాడు? పొండ్రా వానపా వెధవల్లారా, మీరు నన్నేం చేస్తారా? అత్త, నీకేదో మాయరోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు. లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా? వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా? పోగొట్టుకున్నవాడు దోపిడీ అంటాడు, రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు. అయినా ఇదంతా నా కోసమటయ్యా, నీకు పుట్టబోయే పిల్లల కోసం. నువ్వు మనిషివా పశువా? ఎంత మాటన్నా? నోరు ముయ్యమంటాను. ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంఖ్య కాపురం నాశనం చేశావు. ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే? నిన్ను కర్రేది ఎక్కడికి పోతావే?
నేను రేపు పొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి. హాయ్ రాణి, జస్ట్ మినిట్. డాడీ లోపల ఉన్నారు. వచ్చింది డాడీ కోసమే, కానీ ఇది తెచ్చింది నీ కోసం. ఓ బ్యూటిఫుల్. అంకుల్ మీకు పెళ్ళైందా? లేదు. అయితే అంతవరకు ఇది దాచుంచు. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ బాస్. ఓ జగ్గు, గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? ఇది సింగపూర్ నుంచి వచ్చిన బాక్స్. వెరీ గుడ్. అనుకున్నది సాధిస్తున్నావు. అంతా మీ ట్రైనింగే బాస్. నన్నే నమ్ముకుంటే నేను లక్షాధికారం చేస్తాను. చాలా థ్యాంక్స్. నా జీవితాంతం మీకు సేవ చేస్తూ ఉండాలనే నా కోరిక. అలాగే మనం బంధువులం అయితే అంటే రాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే. ఏం కూసావరా? రాణి నీకిచ్చి పెళ్లి చేయాలా? ఈ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? ఇలాంటి ఆలోచన ఇంకోసారి ఈ బుర్రలోకి వచ్చిందో అండర్స్టాండ్. సారీ సార్. గెట్ అవుట్, గెట్ అవుట్. రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై ధవళాయ. అష్టోత్తరం చేయించాను. అయ్యా నామధేయం. జడ్జి గారు వస్తున్నారు, తప్పుకోండి అయ్యా. తప్పుకోండమ్మా. జడ్జి గారు వస్తున్నారు, తప్పుకోండి అయ్యా. తప్పుకోండమ్మా. నమస్కారమ్మా. నమస్కారం. కాసేపాయలు సార్, జడ్జి గారు వచ్చారు. ఆగండి. ఇది దేవాలయం. దేవుడి ముందు జడ్జి గారికో రూలు, మామూలు మనిషికో రూలు ఉండదు. ముందు నా అర్చన జరగాలి. రూల్ లేని మాట నిజమే సార్, కానీ పెద్దవారు వచ్చారు. ముందు నా అర్చన జరిగి తీరాలి. పూజారి గారు మరేం పర్వాలేదు, ముందు వారి అర్చనే కానివ్వండి. అలాగేనమ్మా. అయ్యా, ఇద్దరు అర్చనలు ఒకేసారి జరిపిస్తాను. ఇలా ఇవ్వండి. కోపగించుకుంటే ఎలా బాబు? ఇలా తెమ్మా. ఇలా. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. పేరు శ్యామ్. అతని పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. అమ్మా తమరు? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజండి, అతని పేరు మీద జరిపించండి. చిరంజీవి నామధేయం? శ్యామ్ కుమార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సారీ డాడ్, కొంచెం ఆలస్యం అయిపోయింది. అమ్మా, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకో. పూజారి గారు, అయ్యా. వీడే మా అబ్బాయి శ్యామ్. అయ్యా. ముందు హారతి వాడికి ఇవ్వండి. అలాగే తీసుకోండి సార్, తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. డాడీ, మీరు వెళుతానండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏం లేదు డాడీ, కొంచెం సంజయ్ గారితో మాట్లాడేస్తాను. ఏమిటో ఆవిడతో నువ్వు మాట్లాడేది? అదే డాడీ, ఆ విషయం లేదు, ఆ విషయం తెలుసుకుని వస్తాను. డాడీ ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తానన్నా కదా. సరే, నువ్వు నీ పిడివాదం త్వరగా వచ్చాయి. అమ్మా, నన్ను మీ ఇంటికి రావద్దన్నారు సరే, ఇవాళ నా పుట్టినరోజు. నన్ను మనసారా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, మా ఇంటికి రావద్దన్నానని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండగలమ్మా? బాబు, నిన్ను చూసినా బాధే కలుగుతుంది, చూడకపోయినా బాధే మిగులుతుంది. పోనీ రోజు నన్ను చూస్తూ కనీసం నా బాధనే తొలగించవచ్చు. అలాగే బాబు, నీ ఇష్టం. అంటే ఇదివరకు వచ్చినట్టు రోజు నేను మీ ఇంటికి రావచ్చా? తప్పకుండా. విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కలుద్దాం. ఓకే. హలో, శ్యామ్ హియర్. మిస్టర్ శ్యామ్, నీకొక ప్రేయస్ ఉంది కదూ, ఆమెను మేము కిడ్నాప్ చేశాం. వాట్? మేము చెప్పినట్టు చెయ్యాలి, లేదా నీ ప్రేయస్ ప్రాణాలు గల్లంతైపోతాయి.
ఎవరు మీరు మాట్లాడేది? నువ్వు మాట్లాడకుండా గాంధీ పార్క్ రావాలి. నువ్వు ఒక్కడవే రావాలి. రివాల్వర్ తెచ్చినా, పోలీసులు వెంట వచ్చినా నీ ప్రేస్ రాణి ప్రాణాలు నీకు దక్కవు. ఓకే, త్వరగా రావాలి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. తొందరపడి మీరు ఆమెను ఏం చేయొద్దు. పదండి. మోటార్ సైకిల్ దిగి స్టాండ్ వేయి. 10 అడుగులు ముందుకు నడు. తల మీద చేతులు పెట్టుకో. కళ్ళు మూసుకొని నోరు తెరు. నోరెందుకు? చెప్పింది చెయ్యి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. నాట్ గుడ్. అవును, ఈ మొత్తం మనకి హడావుడి చేయాలా? ఈ బుజ్జిబాబు గారు ఈ రోజే పుట్టారుగా. సరిగ్గా 1 గంట. అయితే పాలపేక తెప్పించమంటారా? పాలపిక్ కాదు. మరి అంటే చెప్తాను, పాలపిక్ కాదు. డార్లింగ్, నిన్ను ప్రేమించాక ఇప్పటికీ 3 పుట్టినరోజులు గడిచిపోయినాయి. 3 30 అనుకున్నాను. చాలే, ఇలా నీళ్లు నవ్విలావంటే నేను ముసల్దాన్ని అయిపోతాను. దట్స్ ఫైన్. నేను మీతో పాటు ముసలాన్ని అవుతాను. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ ఓల్డ్ రొమాన్స్, డ్యూయెట్లు, ట్రిప్లెట్లు, ఆమ్లెట్లు. జోక్ కాదు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లైఫ్ బోర్ కొడుతుంది. మీ నాన్నతో నా గురించి ఎప్పుడు చెప్తావు? చెప్పొచ్చు, కానీ మా ఫాదరు కొంచెం చేదస్తం మనిషి. ఎప్పుడు చిరుబుర్లాడుతుంటాడు. అసలు ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసో తెలీదు. తెలిసినా ఆయన ఒప్పుకుంటాడో లేదు, అదే కొంచెం భయంగా ఉన్నది. మరెలా? మరి కొంచెం టైం ఇవ్వు. మా ఫాదర్ మంచి మూడ్ లో ఉండగా చూసి, డాడీ నేను ప్రతి యంగ్ గర్ల్ ని ప్రేమించాను. మరి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకోవాలంటే మీరు ఒప్పుకోవాలి కదా. మరి మీరు ఒప్పుకుంటే కదా. అప్పుడు మీ ఓల్డ్ చేదస్త ఫాదర్ ఏమంటాడో తెలుసా? నోరు మూయరా ఇడియట్, ప్రేమ గేమ అన్నామంటే నీ కాళ్ళు విరగొట్టేస్తాను జాగ్రత్త అంటాడు. నాకు తెలుసు డాడీ, మీరు కాళ్ళే కాదు చేతులు కూడా విరగొట్టేస్తారు. డాడీ సారీ రాణి, మా డాడీ. ఎరా, నేను చేదస్త ముసలోడ్నే. ప్రేమల గురించి నాకేమీ తెలియదా? గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని కాదండి. ఈ అమ్మాయి యూ షట్ అప్. ఇట్రా అమ్మాయి. నీ పేరు? రాణి. ఏ దేశానికి? రాధారాణి. నీ వయసు? 18. 19 కదా? ఏం చదువుతున్నావు? బిఏ. పాస్ అవుతావా? ఎక్కడ ఉంటున్నావు? 14 గాంధీనగర్. 14 గాంధీనగర్. నమస్కారం. నమస్తే. తమరు మీ అయ్యగారు ఉన్నారా? పైన పిలుస్తాను, కూర్చోండి. హలో శేఖర్. నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరి దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులు ఒకటయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కోడలు కావటం ఇట్స్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్, ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు. వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న అసహ్యంతో నువ్వు ఈ పెళ్లికి కాదనకు. నా అన్నీ తెలిసి ఈ సంబంధానికి నేను ఒప్పుకోను. గుడ్ బై.